న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది దాని గురించి మాట్లాడదాం. సో, ఇది గర్భసంచి. ఆడవాళ్ళలో గర్భసంచికి అటు ఇటు ట్యూబ్స్ ఉంటాయి. అటు ఇటు అండాశయాలుంటాయి. ఇది హస్బెండ్ వైఫ్ కలిసే ప్లేస్. సో, న్యాచురల్‌గా పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఇటు 8 ఎగ్స్, అటు 8 ఎగ్స్ ఒక బ్యాచ్ లాగా బయటకొస్తుంది. సో, అందులో నుంచి మనం ఏం చేయకుండానే ఒక ఫాలికల్ పెరిగి రిలీజ్ అయ్యి ట్యూబ్స్‌లోకి వస్తుంది. ఇలా జరగడానికి 10-15 డేస్ టైం పడుతుంది. కాకపోతే పీసీఓడి వాళ్ళలో ఈ ఫాలికల్ పెరిగేది, ఈ గ్రోత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. 5 నుంచి 20 సైజ్‌కి రావడానికి జనరల్‌గా 10-15 డేస్ టైం పడితే, పీసీఓడి వాళ్ళలో 20 డేస్, 30 డేస్, 40 డేస్, 60 డేస్ ఇలా స్లోగా పెరగడం వల్ల మీకు పీరియడ్స్ ఎగ్ గ్రోత్ స్లోగా పెరగడం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బందవుతుంది. సో, స్లోగా ఉండడం వల్ల పీరియడ్స్ కూడా డిలే అయిపోతాయి. సో, వీళ్ళలో మనం ఏం చేస్తాము అంటే కొన్ని మెడికేషన్స్ ఇచ్చి ఎగ్ అనేది టైంకి పెరిగేలాగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. సో, చాలా మందికి ఔట్ ఆఫ్ 100 మెంబర్స్ 70 మెంబర్స్‌కి చిన్న మెడిసిన్స్ తోటి ఎగ్ గ్రోత్ అనేది ప్రాపర్‌గా వచ్చేస్తుందండి. కొంతమందికి పీసీఓడి సివియారిటీ పెరుగుతున్న కొద్దీ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. సో, ఒక 2 ఆర్ 3 డోసెస్ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఎగ్ అనేది ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మేము స్కాన్‌లో చూసి చెప్తాము. ఆ టైంలో న్యాచురల్‌గా కలిసుంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువుంటాయి.